అలానే మిస్సెస్ రావు. సాధారణంగా బ్యాంక్ లాకర్లలో బంగారం పెడుతూ ఉంటారు, ఆభరణాలను దాచేస్తూ ఉంటారు, బిస్కెట్లను దాచేస్తూ ఉంటారు, బంగారం కడ్డీలను దాచేస్తూ ఉంటారు. అవి చాలా భద్రం అనుకుంటారు, చాలా సేఫ్టీ అనుకుంటారు అందరూ. కానీ అక్కడ ఏదైనా మిస్ అయితే మీ బంగారం లేదా మీ ఆభరణాలు లేదా మీ ఆభరణాలకు ఉండేటువంటి వజ్రాలు లేదంటే మీ ఆభరణకు ఉండేటువంటి రకరకాల ఎమరాల్డ్స్ లాంటివి కానీ ఇవన్నీ మిస్ అయితే దానికి బ్యాంక్ యజమానులు లేదంటే బ్యాంక్ నిర్వాహకులు జవాబు చెప్పరు. మీకు నష్టం కట్టించాలంటే ఎంత నష్టం కట్టిస్తారో తెలుసా? కేవలం 100 టైమ్స్. ఇది దేనికి 100 టైమ్స్? మీరు లాకర్లో పెట్టుకునేందుకు కట్టేటువంటి ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజుకి 100 టైమ్స్ అంటారు. అంటే మీరు సంవత్సరానికి ఒక 300 రూపాయలు కడుతున్నారు అనుకోండి లాకర్ ఫీజు. మీరు సొమ్ములను కోల్పోతే, మీ లాకర్లో సొమ్ములు మీరు కోల్పోయారు అనుకోండి, వాళ్ళు ఎంత ఇస్తారు తెలుసా? మీకు 300 రెట్లు అంటే దాదాపుగా 30,000 రూపాయలు ఇస్తారు. మీరు లాకర్లో పెట్టినటువంటి బంగారం పోతే మీకు 30,000 కన్నా ఎక్కువ అడగడానికి అర్హులు కాదు మీరు. కారణం ఏంది? ఆ లాకర్లకు మాత్రమే మీరు ఫీజు కడుతున్నారు, లాకర్లో ఉండేటువంటి బంగారానికి మీరు ఫీజు కట్టుకున్నారు. ఈ లాజిక్ ఇప్పుడు బ్యాంకర్లు చెప్తున్నారు. ఎందుకు? బంగారం రేటు విపరీతంగా పెరిగింది, రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు లాజిక్ చెప్తున్నారు. ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో ఈ మధ్యకాలంలో బంగారం మాయమైపోతుంది. మరి ఆ బంగారాన్ని తెచ్చిస్తున్నారంటే ఇవ్వట్లేదు. దాంతో లాకర్లో బంగారం పెట్టుకున్నట్టు యజమానులు లబోదిబోం అంటున్నారు. చట్టం ఏం చెప్తుంది? ఆర్బీఐ నిబంధనలు ఏం చెప్తున్నాయి? లాకర్లకు మీరు కట్టేటువంటి ఫీజు ఏదైతే ఉందో దానికి 100 టైమ్స్ పే చేయమంటుంది. కానీ లాకర్లో పెట్టుకున్నటువంటి మీ బంగారం వాల్యూకి నష్టపరిహారాన్ని ఇవ్వమని చెప్పి లేదు. ఆ నష్టం పరిహారం ఇవ్వాలంటే మీరు అదనంగా జ్యువెలరీస్ ట్యాక్స్, జ్యువెలరీస్ ఇన్సూరెన్స్ కట్టాలి. ఏంటి జ్యువెలరీస్ ఇన్సూరెన్స్ అంటే? మీరు పెట్టేటువంటి ఆభరణాల యొక్క వాల్యూ దాంట్లో 0.5% మీరు కనుక ఇన్సూరెన్స్ ప్రీమియం చేస్తే లేదా 1% ప్రీమియం చేస్తే అప్పుడు మీకు లాకర్లో పోయినటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి విలువ ఎంతైతే ఉంటుందో అంత ఇస్తారు మీకు. లేదంటే ఇవ్వాల్సిన అవసరం లేదు బ్యాంకర్లు అని చెప్పేసి ఇప్పుడు ఆర్బీఐ చెప్తుంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, మీరు వినాల్సినటువంటి న్యూస్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ బంగారం ఉన్నటువంటి వాళ్ళు లాకర్లో పెట్టుకున్నారు ఈ మధ్యకాలంలో. ఒకవేళ బంగారం ఆభరణాలు పెట్టుకోకపోతే బయటకు వెళ్తే ఏ దొంగలో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అందుకే చాలామంది బంగారం లాకర్లో పెట్టేసుకొని రోడ్డు గుడ్లు వేసుకొని తిరిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని చెప్తే లాకర్లో మీరు బంగారం పెట్టినంత మాత్రాన అది భద్రంగా ఉండదు. ఒకవేళ భద్రంగా లేకుండా అది కనుక పోతే అది బ్యాంకర్లకు సంబంధించినటువంటి బాధ్యత కాదు. ఇది ఆర్బీఐ చెప్తుంది. కేవలం లాకర్ల ఫీజు ఎంతైతే కడతారో అంతకి 100 రెట్లు మాత్రమే మీరు ఇస్తారు. అంటే లాకర్కి 10 రూపాయలు కట్టారనుకోండి, 100 రూపాయలు 100 రెట్లు ఇస్తారు, అంటే 1000 రూపాయలు ఇస్తారు మీకు. అంతే తప్ప లాకర్ లోపల ఉండే బంగారానికి వాల్యూ కట్టేవారు. అది కూడా వాల్యూ కట్టి ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా జ్యువెలరీస్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. జ్యువెలరీస్ ఇన్సూరెన్స్ అంటే టోటల్గా మీరు ఎంత జ్యువెలరీస్ పెట్టి ఉంటారో దానికి 0.5% 1% మీరు కనుక ప్రీమియం కడితే అప్పుడు మీ బంగారం పోతే ఖచ్చితంగా అంత విలువైనటువంటి బంగారాన్ని తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత బ్యాంకర్స్ మీద ఉంటుంది. ఇవి కొత్త రూల్స్ ఆర్బీఐ జారీ చేసింది. కాబట్టి మీరు ఈ మార్గదర్శకాల మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.